నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణపతి పూజలు నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. పండగ పూట వదలని ముసురు, వర్షంలోనే సామాగ్రి కొనుగోలు చేసిన పట్టణ ప్రజలు. ఎగువ మానేరులో చిక్కుకున్న రైతుల కోసం సహాయక చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు. రాజన్న ఆలయంలో కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు, నవరాత్రులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలను అందరినీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మట్టి గణపతులు మాత్రమే పూజించాలని, మన పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో వేములవాడ ఆర్టీఓ రాధాబాయ్, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, ఏవో రామరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రామచందర్, ఈఈపీఆర్ సుదర్శన్ రెడ్డి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎల్డీఎం మల్లికార్జునరావు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ओम जानी गाने बाबा ने मान देवराजा राजा नस्तंदा प्रदक्षिण देवते बाबो हम बाबा निर्माण हम बाबा का बाबुम सबह राजवांग विहारे वाजन दोसर अन्यदा शरणा से तमे कमलासन वंदा भेजो नारना विजयानि कमलंगा कागृष्टम वस्त्रमवस्त्र सुवदनानि विशापिधेना सुरः पूजमाना गंगाधाया द्रवै या प्रणीया बला पुष्पाया पुष्पैः पुरस्कृतोदा स्थानामतिर्गणोभ्यो नमः श्री सिद्धि बुद्धि सहित वरसिद्धि विनायक स्वामी देवताभ्यो नमः तल्लिदं नमस्कार చేసుకోండి मातृदेवदेवं ग्रेगं स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ కుమార్ బి గీతే సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వినాయకుడికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యక్రమంలో మట్టి గణపతి విగ్రహాన్ని బుధవారం ఏర్పాటు చేయగా వినాయకుడికి జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా విఘ్నేశ్వరుడు జిల్లా ప్రజలందరినీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ మట్టి గణపతులు మాత్రమే పూజించాలని, శాంతియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐలు, సిఐలు, ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కురుస్తున్న ముసురుకు సిరిసిల్ల మార్కెట్ బురదమయంగా మారింది. పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్లోకి వచ్చిన కొనుగోలుదారులు వర్షంలో తడిసి ముద్దైపోయారు. వినాయక చవితి పండుగ సామాగ్రిని అమ్మేందుకు వచ్చిన కొనుగోలుదారులు వర్షంలో తడుస్తూ కనిపించారు. ఉదయం నుంచి ముసురుతో ప్రారంభమైన వర్షం ప్రతి పావు గంటకు తగ్గుతూ భారీగా కురుస్తుండటంతో కొనుగోలుదారులు వర్షంలోనే పూజా సామాన్లు కొనుగోలు చేశారు. వినాయకుని వద్ద పెట్టే పూజా సామాన్లు మొదట అధిక ధరలకు విక్రయించిన వర్షం పడడంతో వాటిని తగ్గించి అమ్మారు. విఘ్నాలు తొలగించే వినాయకుని ప్రకృతి సిద్ధమైన ఆకులు, గరిక పూసలు, ఏలక్కాయ, సీతాఫలం, మారేడు వంటి ఇష్టమని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏడాది మాత్రం వర్షంలు పడడంతో ఎక్కడికక్కడే కొనుగోలు నిలిచిపోయాయి.
గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు 5గురు వెళ్లారు. ఇతలి వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరు గల్లంతు కాగా మిగతా 4 అక్కడే చిక్కుకుపోయారు. దీంతో కలెక్టర్, ఎస్పీ వెంటనే హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వరదలో చిక్కుకున్న రైతులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడి అధైర్యపడవద్దని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని చిక్కుకున్న వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులు గల్లంతైన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాగులో చిక్కుకున్న సురక్షితంగా కాపాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను సూచించారు. ఆయన ఒక్కపోయిండు, ఒక 5గురు అటు గడ్డకు ఉన్నారు. మళ్ళీ అటు పోరాదు, మళ్ళీ అటు కూడా బాగా వస్తుంది కదా, అటు కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఏ కాదు కాదు ఇక్కడికి రాగానే నాకు తెలిపి మావాడు ఉన్నాడు అలా వెనకారా ఇట్లా 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 అడ్డు ఇట్లా ఇట్లా అన్న అన్న ఎంత కింద కూడా ఉండకండి, ఎందుకంటే మీరు అదే ఉండండి. ఆ టీం వస్తున్నాయి, అది తీసుకుంటారు. కానీ ఎంతో కింద కూడా ఉండదండి. ఓకే, ఖాళీ ఓపెన్ స్పేస్ ఉండండి. వెనక వెళ్ళండి, వెళ్ళండి, టెన్షన్ పడకండి, మనం ఉన్నాము. టెన్షన్ పడకండి. సార్ 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 ఓకే పిలుతున్నా మా సార్దే. జరగాలి జరగాలి అది అప్పుడు అది పెట్టిందిగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో స్వయంపుగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద బ్రాహ్మణోత్తములచే స్వామివారి ప్రత్యేక పూజలు అందుకున్నారు. రాజన్న క్షేత్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారని ఆలయ పూజారులు పేర్కొన్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతిరోజు ఒక్కో రకంగా స్వామివారికి పూజలు, నైవేద్యాలు అందజేస్తారని తెలిపారు. అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని అర్చకులు కోరారు.
प्लानपूर्वे भवाचोकाजतनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरिदातमरुषि अग्नेन त्रिवरं मनसागुणामो स्वागं बोध्यकातनूना नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकैः तन्नो दुर्गे ओम शतंती वशरदो वर्तमानं काश्मीर फल नैवेद्यं निवेदयामि सकलाराधनेश्वर्जितमस्तु यज्ञ सर्ववेद यज्ञ क्रिया करकर्म शुभाशोभना प्रवर्तन्ते भवद्भिः अनुज्ञातः पुण्याहं वाचयिष्ये सस्तनोभिः भवन्तु ब्राह्मणेभ्यः शुभं भवतु धर्माङ्गदेवता शुचीनागं शुचिगं हिनोम्यर्थरगं शुचिभ्यः यस्तव शुक्राभ्याजं भगीरथः हरिष्मदतगं हिनोमेन देवाः पवित्रेण आत्मानं पुनते सदा ॐ देवस्य पंचगम्येन पुण्याहेन कलये शिष्ये तुज्ञाहो
गच्छात् प्रतिष्ठादिन्द्रग्रहं श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेतमाल्याम्बरधरं श्वेतच्छत्रध्वजरथपदाकादिशोभितम्
రండి మీరు రండి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః. ఉమేష్ గారు అన్ని చేకూర్చారు. మా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అన్నారు. నిజం కూడా రావడం మళ్ళీ ఆ పూర్వ వైభవం వచ్చింది. ఆర్టీఓ గారు ఉన్నటువంటి అపార సమయంలో కూడా ఎట్లా చేశారు అట్లా జరుగుతుంది ఇవాళ. స్వామివారి విఘ్నేశ్వరుని నవరాత్రి సందర్భంలో కూడా భగవంతుడు అన్ని జయములు ఏం సందర్భం ఇచ్చినటువంటి ఆ దేవాలయంలో స్వామివారే జరిపించుకోవాలి. ఆ విఘ్నేశ్వరుడే విఘ్నాధిపతి కాబట్టి ఏమి ఏం చేకూర్చారని స్వామివారి ఆశీస్సులు. గజానన భగవానికి జై. లక్ష్మీం తనోతు నితరా నితరానపేక్షమంఘృత్వయం నికమశాఖిశిఖా ప్రవాలం హైరంబమం బురుహడం వరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరన్నః. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో స్వామివారికి ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవాలు తేదీ 27 బుధవారం నుండి 4వ తేదీ వరకు ద్వాదశి వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవాలు ప్రొద్దున్నే స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. స్వస్తివాచనం, అఖండ దీపస్థాపన, పంచగవ్య ప్రాశనం, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, వాస్తు క్షేత్రపాలక, ప్రధాన కలశ స్థాపన, ప్రాణప్రతిష్ఠాపూర్వక లక్ష్మీ గణపతి స్వామి వారికి అష్టోత్తరనామార్చన మొదలైన కార్యక్రమాన్ని పూర్తయ్యాయి. తర్వాత ప్రధానంగా స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి యనమండుగురు బ్రాహ్మణోత్తముల చేత 121 సారి గణపతి ఉపనిషత్తు ద్వారా మహాభిషేకం, చతుర్వేద పారాయణలు, మూలమూర్తి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి పూజ మొదలైన కార్యక్రమాన్ని ఉంటాయి. విశేషంగా గణేష పురాణ పారాయణం సాయంకాలం 5 గంటలకు ఈరోజు శమంతగోపాఖ్యాన పారాయణం, శమంతగోపాఖ్యాన ప్రవచనం, చతుర్వేద పారాయణలు, సాయంకాలం చతుర్వేద గోష్ఠి, తీర్థప్రసాద వినియోగం ఇట్లా 3వ తేదీ వరకు కూడా ఉంటుంది. 3వ తేదీ రోజు ప్రొద్దునే అగ్ని ప్రతిష్టాపన, ఏకాదశి రోజు విశేషంగా స్వామివారికి అష్టద్రవ్యాల చేత మోదకులు, అటుకులు, వడ్ల ప్యాలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అరటిపండ్లు, తెల్ల నువ్వులు వీటన్నిటితో కూడా స్వామివారికి అష్టద్రవ్యాల చేత గణపతికి విశేషంగా ఆ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. సాయంకాలం స్వామివారికి మూలమూర్తి అయినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా స్వామివారికి పరివర్తన ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకొని మహాపూజా కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. తర్వాత ద్వాదశి రోజు మహానైవేద్యానంతరం సాయంకాలం స్వామివారి యొక్క నిమజ్జనం ఉంటుంది. ఈ విధంగా ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ గణపతి స్వామివారు వేంచేసి ఉండడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఈరోజు మనకు విధి ఏం చెప్తోందంటే ప్రతి వారు కూడా గణపతిని ఆరాధించాలి. అదేవిధంగా చంద్రుణ్ణి దర్శించుకోకూడదు, ఎవరు చంద్రుని కూడా చూడకూడదు. కాబట్టి ఆ చంద్ర దర్శనం ఒకవేళ మనకు పొరపాట్లో చంద్రుణ్ణి దర్శించినట్లయితే ఆ దోషం పోవడానికై స్వామివారికి ఈ శమంతగోపాఖ్యాన కథాశ్రవణం చేయాలి. భాగవతంలో చెప్పినటువంటి ఆ శమంతగోపాఖ్యానం వినేటువంటి ఓపిక లేకుంటే ఎవరైనా సరే ఈ ఒక్క శ్లోకం వింటే కూడా ఆ శమంతగోపాఖ్యాన ఫలితం దక్కి వారికి ఆ గణేశ స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటయ్యా అంటే సింహ ప్రసేనమవధీతు సింహోజాంబవతాహతః సుకుమారకమారోధీః తవ హ్యేషస్యమంతకః. ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్లోకాన్ని ఏక శ్లోకం వినడం వల్ల సర్వసంపూర్ణ శమంతగోపాఖ్యాన ఫలితం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కథాశ్రవణాన్ని విని సాయంకాలం ప్రవచనం కూడా ఉంటుంది. ఆ శమంతగోపాఖ్యానాన్ని కూడా వినండి. విన్న తర్వాత స్వామివారి యొక్క ఆ గణేశ స్వామివారు మీ అందరికి కూడా చక్కగా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు మీ అందరికి కూడా ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ గజానన భగవానికి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణపతి పూజలు నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. పండగ పూట వదలని ముసురు, వర్షంలోనే సామాగ్రి కొనుగోలు చేసిన పట్టణ ప్రజలు. ఎగువ మానేరులో చిక్కుకున్న రైతుల కోసం సహాయక చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్, ఎస్పీలు. రాజన్న ఆలయంలో కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు, నవరాత్రులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.